వచ్చి కందులు మనం దోరగా వేయించుకున్న తర్వాత మనం పప్పు చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకుందాం. ఇలా నిమ్మలంగా స్లోగా మనం ఇలా వేయించుకుందాం పప్పు. ఇలా కందుల్ని మనకి ఇలా దోరగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక చాట్లోకి తీసుకుందాం. ఇవి ఆరిన తర్వాతకి మనం ఇప్పుడు పప్పు చేసుకుందాం. ఇలా మనం కొంచెం కొంచెం పోసుకుంటూ అన్నీ వేయించేసుకుందాం. ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల పప్పు నిలవ ఉన్నా కానీ మనకి పురుగు పట్టదు అనమాట. కాలుతున్న చల్లారిన తర్వాత మనం పప్పు చేసేసుకున్నాం. ఇగో ఇసురాయలు పోసుకొని మనం పప్పు చేసుకున్నాం. ఇది మన చిన్నప్పుడు దీన్ని మనం పప్పు రుబ్బుకున్నాం. ఇలా మనం కొంచెం కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలి. మనం వెనకటి రోజులు ఎక్కువ